అరే రే 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 రే. ఇంత చిన్న పనికి ఎంత పెద్ద ఆలోచన ఎందుకులే. నాది ఇక్కడ నాది భార్య ఆదాం ఉంది కదా, నా భార్య ఆదాంకి పిలిచి నా కొడుకు బుద్ధి మతిని తీసుకొని పోతాను. ఏ ఆదాంబి కేజీ కాదు 6 కేజీలు అయిపోయినావు. ఆదాంబి తు ఆవుగే ఇది అవుతాను. ఓకే తు ఆవు ఆదాంబి తు ఆవు తు ఏమేనండి ఒక పిల్లలతో దొక్కేస్తూ కదా అండి. మీరు కుక్క పిల్ల అది కూడా వచ్చేసి పాపం. ఈ రవీష్ లో పెన్ను కూడా బాగా తాకుతావు. ఏమైందండి? ఎక్కడ రెడీ అయ్యేది నువ్వు? ఈ రోజు మంది వాళ్ళని నిఖా కదాజీ, మంది వాళ్ళ పెళ్లి అండి, అందుకు వెళ్దామని ఇలా రెడీ అయ్యానంతే. పెళ్లి పోదాం అనుకుంటావా లేకపోతే అన్న ఇప్పుడు భాస్కర్ తోడుకు వెళ్ళిపోదాం అనుకుంటావా? మరి ఇలా నేను ఎలాంటిదన్నజీ నాకేం తెలుసు. ఇక్కడ జరిగితే కథలు నీకేం తెలుదు. ఏమిటండి? మంది బేట మంది కొడుకు మంది సిద్ధు ఏమి చేస్తాడు? ఎక్కడ మంది బేట మంది సిద్ధు గర్మే హాజీ ఇంట్లో భద్రంగా ఉన్నాడండి. భద్రంగా ఉన్నాడు. ఇప్పుడే స్నానం చేయించి టిఫిన్ పెట్టేసి పాలిద్దాం అనుకున్నాను జీ. అందరూ మీరు అదవి అంటే ఇలాగే వచ్చేసాను జీ. టిఫిన్ కూడా పెట్టివా? పాలు ఇలా ఇద్దాం అనుకున్నా జీ. పాలు ఇచ్చింటే సరిగ్గా నా కొడుకు ఇంత కొవ్వు కొడుతున్నాడు. ఏమైందండి? వాడు ఏమి చేస్తున్నాడు? మంది ముస్లిం మందిలా పుట్టి నా కొడుకు హిందూ దేవుళ్ళకి తెలుస్తున్నాడు. ఎక్కడ చూసినాడు రామ కృష్ణ గోవింద నారాయణ బొంబాయి అని భజన చేస్తే మాట్లాడితే కొడుకువాడు. మంది మొత్తం మౌళ్ళంతా మనకు జగడా చేస్తున్నారు. కులం నీకే వెళ్ళి పెడలి గుంపులు గుంపులు గుసా 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 గుసాలు ఆడుతున్నారు. అవును. ఇప్పుడు ఏమి చేద్దామండి? ఏడవుతావు నాకుతా ఉండు. ఏమిటండి? కుతుకోండి 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 ఏమని వంచుతావు నేను? ఏమైంది? నేను ఇంకా కొట్టింది ఇప్పటికే 2 సార్లు కొట్టినావు. ఏమైంది? ఇప్పటికే 2 సార్లు. ఏమైంది ఇంకా? ఈసారి అయినా అంటే ఏమంటే ఏసేదన్నా మీ నాయన కోరిక ఎవరు నన్ను పట్టుకోలేదే? ఎవరు నిన్ను పట్టుకోలేదా? ఎవరు పట్టుకోలేదు నిన్న? పట్టుకోలేదుగా పట్టుకున్నానండి. వదవాయిని కొట్టే నేనే. ఏమయ్యా మీ నాయన కోరిక అయితే మా నాయన మీ నాయన కోరిక అయితే సరే మా నాయన మీ నాయన గుండెలు తీరా వద్దు. నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి. ఏమయ్యా నువ్వు? గుండెలు తీరా నువ్వు. గుండెలు ఇస్తాను. గుండెలు ఇస్తాను ఉడికిలేరప్ప మళ్ళా కోటి చేస్తాను నేను. నువ్వు నీళ్ళు ఇప్పేస్తావు అన్ని. ఏం చేసేది వానికి? ఏం చేద్దామండి? ఓ పని చేద్దామా? ఎక్కడైనా ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తే ఇలా మంది పేట మంది సిద్ధు చోట పేట కదండి, చిన్నవాడు కదా. ఈ చిన్న వయసులో పెళ్లి చేస్తే సంసారం వాస్తులు ఎలా తెలుస్తుంది? పెళ్లి కాళ్ళంటే చేస్తాం లేక, సంసారం కాళ్ళంటే పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో ఆ శ్రీనివాసులు అట్లా ఎవరో చూసుకుంటారేమే. అవునా? లేకపోతే
మా భాస్కర్ అన్న చూసుకుంటాడు లేకపోతే ఈయన చూసుకుంటాడేనా మనకు బాధ్యత ఉంది కదా. అవునండి. తిరిగి తిరిగి నా ప్రాణం అంతా అలసిపోయిందిగా. ఆహా. నాకేమన్నా వండి పెట్టావా? గర్మి కుష్కా పకాయండి. దాంట్లోకి ఏం పచ్చిమిరపకాయల గొజ్జు పిసికానండి. పచ్చిమిరపకాయలు గొజ్జు. యో యో అడ్మనిస్టా పచ్చిమిరపకాయలు గొజ్జు బాగుంటుందేమన్నా? పోరాలే పోరా, నన్ను కొట్టిండావు అప్పుడే నువ్వు. యో నేనే 5 దఫాలు కొట్టిండావు. బాగుండదన్నా ఏంది? పచ్చిమిరపకాయలు గొజ్జు పుసికిందంట. కారం అంటే ఇంకా ఇడ్లీ కూడా చేశాను జీ. దాంట్లోకి ఏం అట్లకి చట్నీ పకాయి, చింతకాయ చట్నీ చేశానండి. చింతకాయ చట్నీ అయితే చల్లికి పుల్ల పుల్లగా భలే ఉంటుంది. ఇడ్లీకినా చింతకాయ చట్నీ బాగుంటుందన్నా? చింతకాయ చట్నీనా? చింతకాయ చట్నీ అయితే పుల్ల పుల్లగా భలే ఉంటుందప్ప. ఎట్లా నాకేదే చింతకాయ చట్నీనా? నాకు కొట్టేదే జై ఓ పని చేయగా చింతకాయ చెట్లు ఎంత గిన్నెలోకి వేసుకొని వారి కారమని ఇసుకొచ్చి నాకు ఇచ్చు. ఇంకా మిగిలితే ఇంకా మిగిలితే మా భాస్కర్ వచ్చి నాకు ఇచ్చు. ఇంకా మిగిలితే ఆ శ్రీనివాసులు వచ్చి నాకు అరే నాది ఎలా కుదురుతుంది క్యాజీ? వాళ్ళకై మిగిలితే ఎండకి గోడికి నాకు ఇచ్చు. క్యాజీ క్యాజీ అది ఎలా కుదురుతుందండి? క్యాజీ చిత్తూరుకు వెళ్ళి చింతకాయ తెచ్చేది మీరు కదండి? అవును. మార్కెట్ కే క్యాజీ చదువు సదుము ఓ సదుము మార్కెట్ కే జాకు కూరగాయలు తెచ్చేది మీరే. మంది ఉప్పు, మంది చింతకాయ, మంది పచ్చిమిరపకాయ, మంది ఎర్ర గుడ్డ. అవును ఎప్పుడు సంతోషం తెచ్చేది మీరు. వాయిన్ కొంచెం నాకు ఇచ్చింది బాగుంది. క్యాజీ క్యాజీ కష్టపడి తెచ్చేది మీరు, కష్టపడి ఉండేది నేను. మీకు పెట్టకుండా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పెడతాను జీ? మొత్తం మీకే చూస్తుంది. నా మగానే నాకు ఇస్తావా? సరే నాకు కొంటే చెలోగా చలో చెలో